హలో అండి అందరికీ. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ నిండా కందిపప్పు, ఇంకొక గ్లాస్ నిండా కూడా ఎర్ర కందిపప్పు వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ పెసరపప్పు, పొట్టుతో ఉన్న కూడా పెసరపప్పు వేసుకున్నాను అనమాట. పావు గ్లాస్ వచ్చేసి పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, కొన్ని రాజ్మా, మళ్ళీ అలసందలు కూడా వేసుకున్నాను. దాంతోపాటు ఒక గ్లాస్ ఆఫ్ రాగులు కూడా వేసుకున్నాను అనమాట. వీలైతే మనం జొన్నలు కూడా వేసుకోవచ్చు, మంచిగా పిల్లలకి స్ట్రెంత్ ఉంటుందన్నమాట. ప్రెజర్ నా దగ్గర లేవనేసి వేసుకోలేదన్నమాట. ఇలా అంతా కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఎండలో మంచిగా ఆరపెట్టుకునేసి ఒక 3 to 4 అవర్స్లో మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. మనకు ఇట్లా ఎండలో పెట్టడం వల్ల కొద్దిగా సన్లైట్ పడితే మంచిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా అయితే ఆరపెట్టేసాను అనమాట. పక్కలో మళ్ళీ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కూడా నానపెట్టుకోవడానికని చూస్తున్నాను అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, మళ్ళీ పిస్తా, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, తర్వాత ఫ్లాక్ సీడ్స్ పిల్లలకి హెయిర్ మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. కాబట్టి నేను అది కూడా వేశాను. అంజీర్ కూడా వేసాను అనమాట. 2 అంజీర్ కూడా వేసేసి మంచిగా వాష్ చేసుకొని ఇట్లా ప్లేట్లో ఆరపెట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడ రైస్ అంతా కూడా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇంక ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను అనమాట. 1 monthకి సరిపోయేంత చేస్తున్నాను అనమాట. మనం దానికంటే ఇంకా ఎక్కువ చేసుకోకూడదు అనమాట. జస్ట్ ఒక 20 to 1 month లోపు అయితే చేసుకోవాలి. దాని టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. మనకి డేస్ తగ్గే కొద్దీ మళ్ళీ బూజు పట్టడం కానీ అట్లా ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ చేసుకోకూడదు. మనం జస్ట్ ఒక 1 monthకి సరిపోయడం అంతా చేసుకోవాలి. నేను ఇట్లా 2 కడాయిలో కూడా పెట్టుకొని చేస్తున్నాను అన్నమాట. ఒకే కడాయిలో చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీ కదా, కొద్దిగా ఫ్రై అవ్వకపోవచ్చు. కాబట్టి కొద్దిగా అయితే వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయని అలా చేశానమాట. తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంతోపాటు పక్కలో నేను ఇవి కూడా పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవంతా కూడా రిచ్ ప్రోటీన్ అనమాట. ఇవంతా కూడా మన పిల్లలకి బేబీ ఫుడ్ ప్రతిరోజు కూడా తినిపిస్తూ ఉంటే చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, హైట్ పెరుగుతారు, మంచిగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇవన్నీ వేస్తాం కాబట్టి, పప్పులు అన్నీ వేస్తాం కాబట్టి గ్యాస్ ఫామ్ కాకుండా ఉండడానికి కొద్దిగా జీలకర్ర వాము కూడా వేసేసి బాగా మిల్క్ కొట్టించేసారనమాట. మంచిగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట మనకు పౌడరు. దీన్ని మంచిగా జల్లించుకుంటే సరిపోతుంది అనమాట. రోజు ఒక 2 to 3 tablespoon కప్పులో వేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మనం గ్యాస్ పైన ఉడికించుకుంటే సరిపోతుంది. చిటికెడు ఉప్పు వేసుకుంటే అయిపోతుంది అనమాట. పిల్లలు హెల్తీగా తింటారనమాట. ఎంత మంచిగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.